ఎలా ఉందన్న టాక్సిక్ మూవీ? నిజంగా అన్న అసలుకి కేజీఎఫ్ తోనే మొత్తం చూపించిండు. ఇంకేముందిరా బాబు యష్ దగ్గర అని చెప్పేసి అనుకున్నా. నిజంగా రొమాన్స్ లో కూడా వైల్డ్ రొమాన్స్ అని చెప్పేసి క్రియేట్ చేసిండన్న. ఒక్కొక్క రొమాన్స్ పార్ట్ చూస్తుంటే నిజంగా అసలుకి అరే నీ అమ్మ జానీ సిన్స్ మియా ఖలీఫా కూడా పనికిరారు ఆ రేంజ్ లో ఉంది అన్న. ఒక హీరో అంటే ఒక హీరోనితో ఆడుకుంటాడు, ఇద్దరు హీరోలతో ఆడుకుంటాడు. ఈయనైందన్న బట్టలు ఇప్పి ప్రతి ఒక్క హీరోనికి చూపిస్తుండు. అసలుకి మామూలుగా లేదు అసలుకి యష్ అన్న. నిజంగా చెప్తున్నా అసలుకి ఏమంటారు మన ఇండియాలో అసలుకి మన బాక్స్ ఆఫీస్ అమ్మమ్మగుడు కలెక్షన్ కింగ్ అమ్మమ్మగుడు ఎవరైనా ఉంటా అంటే ఇప్పటి నుంచి యష్ అని చెప్పుకోవచ్చు. ఒక బిగ్గెస్ట్ డైనోసార్ అన్న యష్. నిజంగా ఆ లేడీ డైరెక్టర్ ఏందమ్మా నువ్వు అసలుకి నాకు అర్థమైతలే అసలుకి. అరే నేను సందీప్ రెడ్డి వంగల్ లాంటి చూసినా, ఏమంటారు ఆర్జీవి లాంటి వాళ్ళని చూసినా, కానీ నిన్ను మాత్రం నిజంగా చెప్తున్నా ఒక కట్టర్ లేడీ సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్ లో ఉంది. ఆ బోల్డ్ సీన్స్ తీసేటప్పుడు నిజంగా అమ్మో నాకైతే దెబ్బగా మా పిల్లకి ఫోన్ చేసి ఏడున్నో బేబీ ఓయోకి వెళ్దాం పా బేబీ అని చెప్పేసి మొత్తుకున్నాను. అసలుకి ఆ రేంజ్ లో ఉందన్న. నిజంగా ఈ సినిమా చూసి నా మొగోడు ఆగడన్నా. అందరూ ఓయోలకి పార్కులకి అన్ని ట్యాంక్ బండ్లకి గింగ్ బండ్లకి మొత్తం ఊరేగుతారన్న. ఆ రేంజ్ లో ఉంది అసలుకి. నిజంగా యష్ను కొట్టే మొగోడు ఎవ్వరు లేడన్నా. నిన్నమన్నటి దాకా బాలీవుడ్ నా కుక్కలు ప్రతి ఒక్క కుక్క మురిగింది. ఏంది అరే దురేందరు దంగల్ రికార్డులు కొట్టి చూపెట్టండి మీ మొగోలు అయితే అని చెప్పేసి అన్నారు. ఈ సినిమాతోనే అరే టాక్సిక్ సినిమా ఏమంటారు ఇది మన కేజీఎఫ్ సినిమాతోనే 1200 కోట్లు కొట్టి చూపించిండ్రా. ఈ సినిమాతోనే దంగల్ రికార్డులు మన దురేందర్ రికార్డులు లెఫ్ట్ లెగ్ తో కొడితే డస్ట్బిన్ లో పడతాయి. నిజంగా నా టాక్సిక్ రికార్డులు అయితే 3000 కోట్ల నుంచి 4000 కోట్లు వేసుకోండి. అమ్మా లేడీ డైరెక్టర్ వన్ సెకండ్ లవ్ యూ రాజా, లవ్ యూ రాజా, లవ్ యూ రాజా.